హలో, ఏంటే మినిస్టర్ ఇంకా అక్కడికి రాలేదా? ఎవరు చెప్పారు? గెస్ట్ హౌస్ నుంచి పిలిచారా? బండి ఏదైనా బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. అయితే మీరు ఓ పని చేయండి, లోకల్ స్టేషన్లో చెప్పండి. బండి బ్రేక్ డౌన్ అయ్యి ఎక్కడైనా ఆగిందంటే ట్యాక్సీ పట్టుకునైనా వాళ్ళని తీసుకురావచ్చు. సరే సార్, ఎస్ వీళ్ళు మీతో మాట్లాడాలంటున్నారు. ఎస్. కమెన్. మిస్టర్ మేనన్, సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు. భయపడకండి, ఆయన సేఫ్గానే ఉన్నారు. మీరు వాళ్ళని ఎక్కువ ప్రశ్నలు వేసి కన్ఫ్యూజ్ చేయకండి. చెప్పాల్సిందేంటో నేను డైరెక్ట్గా చెప్తాను. వాళ్ళతో పాటు మీరు కూడా రావాలి. మీరు మాత్రం ఒంటరిగా. పోలీస్ తెలివితేటలు మీరు ఉపయోగించారంటే తర్వాత ఇక్కడ పరిణామాలు చాలా దారుణంగా ఉంటుంది. చెప్పరా, వాళ్ళందరూ ఎక్కడా? ఇది రాసింది ఎవరు? చెప్పరా. రాజు, leave him. You bloody shut up! మీరేని ఏమైనా చేసుకోండి, కానీ దానికి ముందు చాలా మంది అమ్మాయిలు, చిన్న పిల్లలు వీళ్ళ కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి కాపలాగా మిషన్ గన్లతో 10-15 మంది ఉన్నారు. సార్, ఈ లెటర్లో ఉన్నదంతా నిజమే సార్. ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేశారో మాకు తెలీదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా తెలీదు సార్. అక్కడున్న వాళ్ళు ఆల్రెడీ చచ్చినట్టే ఉన్నారు. సార్, మీరు వెంటనే ఏమైనా చేయకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఊహించలేవు. కూర్చోండి. యూ రిలాక్స్ ప్లీజ్. కూర్చోండి. ఏం జరిగింది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నో, ఇప్పుడు చెప్పింది చాలా ఎక్కువ. అలాగైతే నువ్వు చెప్పు. అది నా పని కాదు. మాతో రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అది మాత్రం చెప్పండి. అలాగే నీకు నచ్చిన చోటుకి నన్ను రమ్మంటే వెంటనే నేను రాను. మనం వెళ్దాం. వాళ్ళు రాకపోతే? ఆమె చెప్తుంది. సార్, మీరు మాతో రావాలి. రాకపోతే మాకు వేరే దారి లేదు సార్. ఇదొకటి ముఖ్యమైన సమయంలోనే పని చేయకుండా పోతుంది. ఏమైంది సార్? మీరు వాళ్ళు చూసారా? ఏం చెప్పారు? మీరు ఆ వైర్లెస్ రూమ్కి వెళ్ళి ట్రై చేయండి. ఐజీతో మాట్లాడితే రాలి. మ్యాటర్ ఇస్ వెరీ అర్జెంట్. వెంటనే ఆయన కలవాలి. సార్, విషయం చాలా సీరియస్ అయింది. నేను వాళ్ళని చూశాను. అడవిలో ఒక బంగ్లాలో ఉన్నారు, కానీ ఏ చోటో తెలియడం లేదు. తెలిసినా యూస్ కూడా లేదు. చూస్తుంటే అది పాత బంగ్లాలా ఉంది. అంత క్లవర్గా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎవరు సార్? చార్ల్స్, వాడొక పాత నేరస్తుడు. డ్రగ్స్ సరఫరా కేసులో వాడిని ఒకసారి అరెస్ట్ చేశాం. వాళ్ళ డిమాండ్ ఏంటి సార్? డిమాండ్ ఓ జీసస్, 5 కోట్ల? అది $2 కోట్లు కావాలా? వాళ్ళు నాతో చెప్పింది నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను. అలాగే సార్. హోమ్ మినిస్టర్ నేను పిలవాలా లేక మీరే? అదే కరెక్ట్. సార్, ఒక నిమిషం. నేను వెయిట్ చేస్తాను. ఇంకా మీ అల్లుడు ఏదో మాట్లాడాలంట. హలో అంకుల్, నేనే రాజు. మీరు ఎలా ఇక్కడికి వస్తున్నారు కదా? డైజీ శారీని. హలో, ఏంటి ఆ సారీ అంత ముఖ్యమా? కాదు,
లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు డైసీ తన శారీని తీసుకోవడానికి మర్చిపోయింది. ఆయన ఎలా ఇక్కడికి వస్తున్నారు కదా, అందుకే తీసుకురామన్నా. సార్, చార్ల్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడ? వైర్లెస్ లో. హలో 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 చార్ల్స్, మేనన్ హియర్. మిస్టర్ మేడన్, ఏ నిర్ణయం తీసుకున్నారు? చార్ల్స్, ముందు నేను చెప్పేది విను. మీరు బంధించిన వాళ్ళని వదిలిపెట్టాలి. పోలీసులకు మీరు లొంగిపోవాలి. మిమ్మల్ని క్షమించాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరికి కావాలి మీ క్షమాపణ? మిస్టర్ మేనన్, అది నేనే నిర్ణయిస్తాను. దాన్నే మీరు ఒప్పుకోవాలి. లేదా సమస్యని ఎదుర్కోవాలనుకుంటే దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వు అతి తెలివితేటలు ప్రదర్శించుకో. అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా అయిందంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నన్నే భయపడిస్తున్నావా? ఇలా చూడు డిఐజీ, ఇక్కడ నువ్వు చెప్పే మాటలన్నీ చల్లవు. నీ మీద ఉన్న నమ్మకం వల్లే 24 గంటలు టైం ఇచ్చాను. మీరు ఏం చేయగలుగుతారనేది కూడా అదేంటో నేను చూస్తాను. ఇంకా 2-3 గంటల్లో ఇక్కడ ఏం జరగబోతుందని నీకు తెలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. చార్ల్స్, ప్రశాంతంగా ఉండు. వాళ్ళని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. హోమ్ మినిస్టర్ బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా మీ డిమాండ్స్ గురించి మేమేమీ డిసైడ్ చేయలేము. నువ్వు అడిగిన బంగారం గురించి, డాలర్స్ గురించి డిసైడ్ చేయాల్సింది రిజర్వ్ బ్యాంకు, గవర్నమెంటే. ఇంకా కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా మాట్లాడి తెలుసుకోవాల్సిందే. మా పై అధికారులు మాకు ప్రెషర్ ఇస్తున్నారు. అంతేకాకుండా సీఎం కూడా ఊర్లో లేరు. ఆయన తిరిగి వచ్చేంత వరకు చార్ల్స్ నువ్వు ఓపిక పట్టి తీరాల్సిందే. కన్నా, హలో హలో హలో. కట్ అయి ఉంటుంది అనుకుంటాను సార్. లేదు, కట్ చేసి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ యామ్ అలీ ఇమ్రాన్. వెరీ గుడ్. ఇదే నంబర్ 1 వెల్ ట్రైన్ డాగ్. రా, కమాన్ కమాన్, కమ్ హియర్. స్టే 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 స్టే. అవును, ఇంతకీ వీటికి ఏం పేరు పెట్టావు? పేరు ఇంకా పెట్టలేదు. నేను కావాలంటే ఒక మంచి పేరు చెప్పనా? ఇక్కడ ఒక మంచి డ్రైవర్ ఉండేవాడు, అలీ ఇమ్రాన్. అదే వాడి పేరు. ఏంటి, అలీ ఇమ్రానా? ఆ పేరు మీద ఒక డ్రైవర్ ఉండేవాడ్రా. నీకు తెలీదా? నీకు దీని పేరు అలీ, దీని పేరు ఇమ్రాన్. రే అలీ, రే అలీ, రే ఇమ్రాన్ నిన్నే. రే, ఈ అలీ ఇమ్రాన్ ఎవరిని కొరకదు కదా? ఇంజెక్షన్ వేయించావా? అవును సార్. ఏ అలీ ఇమ్రాన్, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా కొరికారనుకోండి, మిమ్మల్ని కాల్చి పడేస్తాను. అలీ కుక్క, ఇమ్రాన్ కుక్క. సార్, మేనన్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఈ కేసు ఎంత సీరియస్ అయినదని మీకు బాగా తెలుసు కదా? ఎస్ సార్. మనం రహస్యంగా ఒక ఆపరేషన్ రన్ చేయాలంటే వాళ్ళుంటున్న చోటు గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి క్లియర్గా తెలియాలి. శత్రువులు కోరుకునేది, వాళ్ళ మెథడ్ ఆఫ్ సెక్యూరిటీ, వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు. అన్ఫార్చునేట్లీ వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మన దగ్గర లేవు. సరే, వాటిని ఏదో విధంగా కనిపెట్టచ్చు అనుకోండి. వాళ్ళు మీకిచ్చిన 24 గంటల టైం ఈ రోజుతో పూర్తయిపోతుంది. మనకి ఇంకా కొంచెం టైం కావాలి. దానికి ఏమిటి దారి? దట్స్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. ఇకపై వాడు ఎక్స్ట్రా టైం ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ చోటు గురించి, వాళ్ళ దగ్గర ఉన్న మనుషుల గురించి వివరంగా తెలియకుండా మనమేమీ చెప్పలేం. మనం ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపు అక్కడ ఉన్న వాళ్ళని మనం కాపాడినట్టే. ఇక మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారో? వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మీరు అడిగితే ఎక్స్ట్రా టైం వాళ్ళు ఇస్తారా? తెలీదు, కానీ మనం ఎక్స్ట్రా టైం చెప్పే కారణాలన్నీ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదుగా. మనం చెప్తేనే కదా దాన్ని వాళ్ళు నమ్మరు. అరెస్ట్ చేసిన చార్ల్స్ మనుషుల గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇందులో అన్నీ ఉన్నాయి.
వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడున్న సబ్ జైల్లో. నేను వీళ్ళని కలవాలి, వెంటనే కలవాలి. నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ మీకు వేరే పని లేదా? దీని పేరు కమాండో ఆపరేషన్ కాదు, పిచ్చి ఆపరేషన్లా ఉంది. ఇన్ని రోజులు జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి కలవడం వల్ల లాభం ఏంటి సార్? వాళ్ళకి ఐజాక్లో ఉన్న ఏబిసిడి కూడా తెలియదు సార్. సార్ మనం చేస్తున్నది తప్పు సార్. ఈ ఇమ్రాన్ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మన డిపార్ట్మెంట్ వద్దని చెప్పేసి వెళ్ళిన వాడే కదా. అలాంటి వాళ్ళని ఎందుకు మళ్ళీ మన డిపార్ట్మెంట్కి పిలిచారు? ఒక జూనియర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని సీనియర్ గా మీరు పిలిచుండకూడదు. రాజు, విల్ యూ ప్లీజ్ షట్ అప్? ఎస్, ఐ విల్ కీప్ మై మౌత్ షట్. కానీ ఒక విషయం, కుక్కల్ని ఎప్పుడు మనం నమ్మకూడదు. యు మే గో. సార్, నన్ను మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఈ అల్లుణ్ణి మీరు ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి. సార్ మనకి మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. నేను ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశాను. నంబర్ 1, అక్కడ వాళ్ళ కస్టడీలో బంధించి పెట్టిన మనుషుల్ని ఈ రోజు రాత్రి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడికి వెళ్ళాలి. ఐజీ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళ అప్రూవల్తో మనం అక్కడికి వెళ్ళాలి. ఎదురు చూడని ఒక దాడిని మనం అక్కడ జరిపించాలి. సైమల్టేనియస్ గా మనము నేవీ హెలికాప్టర్ ని ఉపయోగించి కొంతమందిని స్ట్రేట్ గా కిందికి దించుదాం. మీ అల్లుడే కదా? ఎస్. నంబర్ 2, ఢిల్లీ నుంచి మనము మిలిటరీ వాళ్ళ సాయం కూడా అడిగి తీసుకోవాలి. వాళ్ళు అతను వచ్చేలోపు కిడ్నాప్ చేయబడ్డ వాళ్ళ పని అయిపోతుంది. హలో మీకు మొత్తంగా ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది. ఏం నిర్ణయించుకున్నారు? హలో చార్ల్స్. ఏంటి మాటలు లేవు? ఏమైంది? అబద్ధాలు చెప్పడానికి స్టాక్ లేదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంకొక లెక్క కూడా తగ్గింది. ఆ బాడీ స్పాట్ లోనే ఉంది. ఇంకొకటి కూడా మీరు ఖచ్చితంగా ఎదురు చూడొచ్చు. నేను మళ్ళీ తిరిగి ఉదయం 5ంటికి కాల్ చేస్తాను. ఇదే నేను మీకు ఇస్తున్న చివరి అవకాశం.